హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ మనం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో నవంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పైన నేను క్విజ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం రావడం వల్ల నిన్నంతా సాఫ్ట్వేర్ గురించే చూశాను. సో ఆ సాఫ్ట్వేర్ సెట్ అవ్వలేదు. నేను ఒక్కోసారి సాఫ్ట్వేర్ సెట్ అయిన తర్వాత నవంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది క్విజ్ రూపంలో కండక్ట్ చేస్తాను. సో అందుకనే నేను నిన్న కరెంట్ అఫైర్ చేయలేదు, ఆ బిజీలో ఉండే. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ అంటే డిసెంబర్ 1 కరెంట్ అఫైర్స్ అండ్ ఈ రోజు 2 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో డిసెంబర్ 1 ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే డిసెంబర్ 1ని మనం వరల్డ్ ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇది 2004 నుంచి వరల్డ్ ఎయిడ్స్ డే క్యాంపెయిన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇది, ఈ క్యాంపెయిన్ ఎందుకు అని అంటే ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, వాళ్ళు సోషల్లో కానీ అంటే ప్రజల మధ్యలో కానీ సొసైటీలో కానీ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ అనేది ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో వరల్డ్ ఎయిడ్స్ క్యాంపెయిన్ అనేది డిసెంబర్ 1న కండక్ట్ చేయడం జరుగుతుంది. సో థీమ్ వచ్చేసి ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ఎయిడ్స్. అండ్ మన ఎయిమ్ వచ్చేసి ఎయిడ్స్ అనేది 2030 వరకు కంప్లీట్ అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి, ఒక కేసు కూడా రావద్దు అన్న ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. సో వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు డిసెంబర్ 1. అండ్ 2 డిసెంబర్ యొక్క ఇంపార్టెంట్ డే చూద్దాం. సో డిసెంబర్ 2న నేషనల్ పొల్యూషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ డేని ఎవరి రిమెంబరెన్స్గా చేసుకుంటామనంటే మనందరికీ తెలుసు 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఒకటి జరిగింది. ఏంటి ఆ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటే 1984లో ఒక ప్లాంట్, భోపాల్లో ఒక ప్లాంట్ ఉంది. అదంటే ఇన్సెక్టిసైడ్స్కి సంబంధించిన ప్లాంట్ నుంచి డేంజరస్ కెమికల్ అయిన మీథైల్ ఐసోసైనేట్ రావడం జరిగింది. సో అది ఎక్కువ అమౌంట్లో రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని పీల్చుకొని వెంటనే చనిపోవడం జరిగింది. సో ఇది భోపాల్ గ్యాస్ ట్రాజెడీ 1984లో డిసెంబర్ 2న జరిగింది. సో దాని రిమెంబరెన్స్గా నేషనల్ పొల్యూషన్ డేని మనము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. యాజ్ పర్ 2020 సర్వే ప్రకారము టాప్ 14 పాపులేటెడ్ సిటీస్లో 13 సిటీస్ ఇండియా నుంచి ఉన్నాయి. అంటే వరల్డ్ మొత్తంలో 14 పొల్యూటెడ్ సిటీస్ ఉంటే అందులో 13 సిటీస్ మన ఇండియాలో ఉన్నాయి. అంటే మనం ఎలాంటి డేంజరస్ పొల్యూషన్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్న వాళ్ళు ఎంతమంది ఇండియాలో అంటే 12.5% మంది చనిపోతున్నారంట ఉట్టి ఎయిర్ పొల్యూషన్ ద్వారానే. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న రివర్స్ అన్నిట్లోకి 86% రివర్స్ అన్నీ కూడా చాలా పొల్యూట్ అయిపోయినాయి అనేది నేషనల్ సర్వే చెప్తుంది. సో మనం ఎంత పొల్యూషన్ని తగ్గిస్తే మనకి సర్వైవల్ అంత ఎక్కువగా ఉంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్ అంత ఎక్కువగా బతకగలరు అని మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 2నే మనం ఇంకొక డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటి ఆ డే? ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. స్లేవరీ అంటే ఏంటి? బానిసత్వం. సో ఈ బానిసత్వం అనేది ఇండియాలో బ్రిటిషర్స్ టైంలో ఎక్కువగా ఉండేది. అది మనకు తెలిసిన విషయమే. సో ఇది 1986లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 2ని ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఇక్కడ, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్స్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనే ఫండమెంటల్ రైట్ ఉంది. సో రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో ఏ ఆర్టికల్స్ వస్తాయి? ఆర్టికల్ 23 అండ్ 24. సో ఇవి ఈ స్లేవరీ, అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అండ్ ఫోర్స్డ్ లేబర్, ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా ఆ ఆర్టికల్లో మనకి ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఏంటి ఆర్టికల్? ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన విషయాలు. అండ్ నెక్స్ట్ మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. హూ వన్ ద మెన్స్ బెలోట్ ఆర్ అవార్డ్ 2021? సో ఎవరు విన్ అయ్యారు? లియోనల్ మెస్సీ గారు ఈ అవార్డుని విన్ అవ్వడం జరిగింది. ఈయన ఈ అవార్డ్ని 7th టైం విన్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఉమెన్ బెలోడ్ ఆర్ అవార్డ్ గెలుచుకున్నది ఎవరు అంటే ఉమెన్ కేటగిరీలో స్పెయిన్కి సంబంధించిన అలెక్సియా పుటెల్లాకి ఈ అవార్డు రావడం జరిగింది. సో మెన్స్ బెలోడ్ ఆర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే లియోనల్ మెస్సీ, ఉమెన్ కేటగిరీలో ఎవరికి వచ్చిందంటే అలెక్సియా పుటెల్లాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ఐపీఐ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం ఫర్ 2020. సో 2020కి గాను ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజంలో అవార్డు వచ్చిన ఇండియన్ ఎవరు అనంటే రితికా చోప్రా. ఐపీఐ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్.
సో ఇది కండక్ట్ చేసిన ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజంలో 2020కి కానీ ఎవరికి వచ్చింది అంటే రితికా చోప్రాకి రావడం జరిగింది. బట్ 2021 అంటే ఈ ఇయర్లో ఎవరికి వచ్చింది అంటే శ్రీనివాసన్ జైన్ అండ్ మరియం అలైవి వీళ్ళిద్దరికి ఎన్డీటీవీ తరపున వచ్చింది. అండ్ లక్ష్మీ సుబ్రహ్మణ్యం, భాను ప్రకాష్ వీళ్ళిద్దరికీ కూడా ఈ ఐపీఐ ఇండియా అవార్డ్స్ అయిన ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు రావడం జరిగింది 2021కి గాను. ఓకే, 2020లో రితికా చోప్రాకి రావడం జరిగింది. అండ్ 2021లో శ్రీనివాసన్ జైన్, మరియం అల్వి, లక్ష్మీ సుబ్రహ్మణ్యం, భాను ప్రకాష్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ద న్యూ సిఇఓ ఆఫ్ ట్విట్టర్. ట్విట్టర్ మనందరికీ తెలుసు. సో దాని సిఇఓ అనేది మారడం జరిగింది. ఎవరు అనంటే పరాగ్ అగర్వాల్. ఈయన మన ఇండియన్ ఆరిజిన్. సో ఇంతకు ముందుకున్న సిఇఓ ఎవరు అంటే జాక్ డోర్సే. ఈయన నవంబర్ 29న రిజైన్ చేయడం జరిగింది ట్విట్టర్ కో ఫౌండర్గా. ఎవరు? జాక్ డోర్సే. అండ్ ఎవరు అపాయింట్ అయ్యారు కొత్త సిఇఓ అంటే పరాగ్ అగర్వాల్. ఈయన ఇండియన్ ఆరిజిన్ అండ్ ఆల్సో యంగెస్ట్ సిఇఓ ఇన్ ద టాప్ 500 కంపెనీస్. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 7th ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్స్ టు బి హెల్డ్ ఇన్ విచ్ స్టేట్. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది? పనాజీలో జరగబోతుంది. సో డిసెంబర్ 10th నుంచి డిసెంబర్ 13th వరకు ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. సో థీమ్ ఏంటి, ఈ సెలబ్రేషన్స్ థీమ్ ఏంటి అని అంటే సెలబ్రేటింగ్ క్రియేటివిటీ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఫర్ పర్పసెస్ ఇన్ ప్రాస్పరస్ ఇండియా. ఓకే, సెలబ్రేటింగ్ క్రియేటివిటీ ఇన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ప్రాస్పరస్ ఇండియా. ఓకే, ఈ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్స్ అనేది మనకి ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. అంటే ఓన్లీ ఎక్కడ జరగబోతుంది, ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది అనేది అడుగుతారు. అదొకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ నౌ బికమ్ ఎ రిపబ్లిక్. సో రిపబ్లికన్ కంట్రీగా అవతరించిన కొత్త కంట్రీ ఏది అని అంటే బార్బడోస్. సో ఈ బార్బడోస్ కంట్రీలో ఇంతకు ముందుకి క్వీన్ ఎలిజబెత్ పాలించేవారు. సో ఆమె హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉండేవారు. సో ఇప్పుడు రిపబ్లికన్ స్టేట్గా మారడం జరిగింది. ఏది అంటే బార్బడోస్. దీనికి గాను రిహానా అనే పర్సన్స్కి నేషనల్ హీరో ఆఫ్ బార్బడోస్ అవార్డు రావడం జరిగింది. సో ఈమె సెకండ్ ఉమెన్ ఈ అవార్డు తీసుకోవడము. ఉమెన్లో సెకండ్ పర్సన్ అండ్ ఆల్ ఓవర్లో అయితే 11th పర్సన్. సో నెక్స్ట్ రిపబ్లికన్ కంట్రీగా మారిన కంట్రీ ఏది అని అంటే బార్బడోస్. అది ఎక్కడ ఉందో మనం మ్యాప్లో చూద్దాం ఇప్పుడు. సో బార్బడోస్ అనేది కరీబియన్ ఐలాండ్. సో కరీబియన్ ఐలాండ్ అంటే ఏంటి? సో ఇది నార్త్ అమెరికా అండ్ ఇది సౌత్ అమెరికా కదా. 1 సెకండ్. సో అది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇది నార్త్, ఇది సౌత్. సో ఈ రెండింటి మధ్యలో మనకి కరీబియన్ సీ ఉంటుంది కదా. సో కరీబియన్ సీకి చుట్టుపక్కల ఉండేటి అన్నీ కూడా కరీబియన్ ఐలాండ్స్. సో ఈ బార్బడోస్ అనేది కూడా కరీబియన్ ఐలాండే. ఇక్కడ మనకి ఈ స్పాట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ జాంగ్జింగ్ 1D. సో ఈ శాటిలైట్ని ఏ కంట్రీ లాంచ్ చేసింది అని అంటే చైనా. మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. జాంగ్జీ, ఆ ప్రొనౌన్సియేషన్ చెప్తుంది చైనా అని. లేదా ఇక్కడ మనకి జీ ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ ఎవరు? జిన్పింగ్ కదా. సో అలా గుర్తుంచుకోండి, చైనా. అండ్ ఈ శాటిలైట్ అనేది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. సో దీన్ని నవంబర్ 27th లాంచ్ చేయడం జరిగింది చైనా. అండ్ దేనిపైన లాంచ్ చేశారు ఐ మీన్ ఏ రాకెట్ని యూజ్ చేశారు అని అంటే లాంగ్ మార్చ్ 3B క్యారియర్ రాకెట్ని యూజ్ చేయడం జరిగింది ఈ శాటిలైట్ని లాంచ్ చేయడానికి. ఇది చైనాలో 339th మిషన్ అనమాట. 399th మిషన్ చైనా లాంచ్ చేసిన రాకెట్స్లో ఇది 399th మిషన్. సో గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. సో జాంగ్జింగ్ 1D ఎవరు లాంచ్ చేశారు శాటిలైట్? చైనా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ స్టేట్ ట్రైబల్ ఉమెన్ మతిల్డా స్కులు హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఫోర్బ్స్. ఇది ఎంత మంచి విషయం అంటే నాకు ఈ న్యూస్ చదువుతుంటేనే చాలా మంచిగా అనిపించింది. సో ఈమె ఎవరు అని అంటే మోతిల్డా కులు అనే ఆవిడ ఆశా వర్కర్. ఈమె ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అని అంటే ఒరిస్సా స్టేట్కి సంబంధించిన పర్సన్. సో ఈమె ఒక ఆశా వర్కర్ అయ్యుండి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తనకిచ్చిన డ్యూటీని కంప్లీట్ చేసుకుంది. అలాగే తన లైఫ్ని మొత్తం కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసింది, అంత గొప్ప సర్వీస్ ఇచ్చింది అన్న ఉద్దేశంతో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఫోర్బ్స్ రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్లో ఈమెకి చోటు దక్కడం అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈవిడ ఒరిస్సా స్టేట్కి సంబంధించిన పర్సన్, ఆశా వర్కరు.
ఈమెతో పాటు ఈ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఫోర్బ్స్ రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌లో మన ఇండియా నుంచి చోటు దక్కించుకున్నది ఎవరు అంటే నిర్మలా సీతారామన్, నీతూ అంబానీ అండ్ వాళ్ళ డాటర్ ఆషా అంబానీ, అలాగే అరుంధతి రాయ్, అండ్ రసికా డుగ్గల్, అండ్ యుఎస్ఏ నుంచి కమలా హారిస్. సో వీళ్ళందరికీ ఈక్వల్గా ఈమెకి అవార్డు రావడం అనేది చాలా మంచి విషయము. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్లీ శివశంకర్ ప్రసాద్ పాస్డ్ అవే. హూ వాజ్ హీ? సో శివశంకర్ ప్రసాద్ గారు మరణించడం జరిగింది. సో ఆయన దేనికి సంబంధించిన ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్ అంటే కొరియోగ్రాఫర్. ఓకే, ఈయనకి 2011లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు రావడం జరిగింది, నేషనల్ ఫిల్మ్ అవార్డు. సో దేనికి గాను అంటే ఈ మగధీర మూవీలో ధీర ధీర అనే సాంగ్కి రావడం జరిగింది. అండ్ ఈయన తెలుగు సౌత్కి సంబంధించిన కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. తెలుగు, కన్నడ, తమిళ్లో మంచి కొరియోగ్రాఫరు. ఆయన చనిపోవడం జరిగింది కోవిడ్ వల్ల. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ ఫిల్మ్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద గోల్డెన్ పికాక్ అవార్డ్ అట్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగిందని చెప్పాను నేను, గోవాలో జరిగింది, రైట్. ఈ న్యూస్ నేను ఆల్రెడీ మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా చూడండి. నేను కొంచెం లేట్ అయినా కూడా నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అది వెరీ బిజీ అయితేనే నేను ఆ రోజు పోస్ట్ చేయను, కానీ మీరు రెగ్యులర్గా నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు చూడండి కరెంట్ అఫైర్స్. సో ఇది ఒకటి చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతుంది కరెంట్ అఫైర్స్. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డెఫినెట్గా షేర్ చేయండి, అది మంచి విషయము. అండ్ గోల్డెన్ పికాక్ అవార్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ మూవీకి వచ్చిందంటే రింగ్ వాండరింగ్ అనే మూవీకి రావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పాను నేను, గోవాలో జరిగాయి. 52nd ఎడిషన్ అనమాట ఇది. సో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగాయి. సో దీనిపైన కూడా నేను సపరేట్ వీడియో చేద్దామని నేను డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ దేనికి వచ్చింది అవన్నీ నేను ఇవ్వట్లేదు. సో దీనిపైన నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ దీంట్లో ఇంకొక విషయం నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేశాను. ఏంటి అది? ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ ఎవరికి వచ్చింది? హేమా మాలిని అండ్ ప్రసూన్ జోషికి రావడం జరిగింది. అలాగే సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? మార్టిన్ స్కోర్సెస్, ఇస్వాన్ సాబో. సో వీళ్ళిద్దరికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. ఈ రెండు విషయాలు నేను మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వేర్ హ్యాస్ ద 2 days స్మార్ట్ అర్బన్ ఫార్మింగ్ ఎక్స్పో బీన్ ఇనాగ్రేటెడ్. సో ఎక్కడ జరగబోతుంది ఈ స్మార్ట్ అర్బన్ ఫార్మింగ్ ఎక్స్పో అనేది? ఢిల్లీలో జరగబోతుంది. సో దీని మోటో ఏంటి? ఈ స్మార్ట్ అర్బన్ ఫార్మింగ్ ఎక్స్పో యొక్క మోటో ఏంటి? ఎందుకు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అని అంటే ఈ అర్బన్ ఫార్మింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఢిల్లీలో అర్బన్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక మూమెంట్ లాగా తీసుకొని ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 days ఈవెంట్ ఎక్కడ? ఢిల్లీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ నేమ్డ్ కాల్ యువర్ కాప్ అనే మొబైల్ యాప్ని లాంచ్ చేసిన స్టేట్ ఏది అని అంటే నాగాలాండ్ స్టేట్. సో ఎందుకు ఇది యాప్ పెట్టారు అని అంటే వీకర్ సెక్షన్స్కి అందరికీ కూడా పోలీసులు దగ్గరగా ఉండాలి, ఒక కాల్ తోటి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి అన్న ఒక ఉద్దేశంతో నాగాలాండ్ గవర్నమెంట్, నాగాలాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ యువర్ కాప్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. లైక్ తెలంగాణలో కూడా షీ టీమ్ లాగా అట్లా పెట్టారు. చాలా మంచి విషయం. షీ టీమ్ వచ్చిన తర్వాత కొంతమంది ఉమెన్ కన్నా సేఫ్టీ అనేది దొరుకుతుంది. సో ఇలాంటి యాప్స్ కానీ లేదా ఇలాంటి ఇనిషియేటివ్స్ అని తీసుకోవడం చాలా మంచి విషయము. సో నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారు? నాసర్ అల్ రైసీ. సో ఇంటర్పోల్ అంటే ఏంటి? ద ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో ఇది టాపెస్ట్ ఆర్గనైజేషన్, టాపెస్ట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ అని చెప్పొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో, క్రైమ్కి సంబంధించిన పోలీస్ ఆర్గనైజేషన్స్లో. సో దానికి ప్రెసిడెంట్గా నాజర్ అల్ రైసీ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన పర్సన్. అండ్ ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారు అని అంటే కిమ్ జాంగ్ యాన్, ఈయన సౌత్ కొరియాకి సంబంధించిన పర్సన్. సో కిమ్ జాంగ్ యాన్ ప్లేస్లో నాజర్ అల్ రైసీ ఇంటర్పోల్కి ప్రెసిడెంట్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇండియా ఇన్నింగ్ ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్రమ్ 1947. సో ఈ బుక్ ఆథర్ ఎవరు అంటే అయాజ్ మీనన్. అండ్ నెక్స్ట్ వచ్చి విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీ రీసెంట్లీ అబ్జర్వ్ ద ఫస్ట్ అర్బన్ ఫెస్టివల్స్ టు ప్రమోట్ టూరిజం.
సో అహర్బన్ ఫెస్టివల్స్ ఏ స్టేట్లో లేదా యూటీలో జరగబోతుంది అంటే జమ్మూ కాశ్మీర్లో జరగబోతుంది. సో ఇదేంటి అంటే అహర్బల్ అనేది ఒక వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్ వ్యూ చాలా బాగుంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క టూరిజంని కూడా ఇంక్రీజ్ చేయాలన్న ఒక మోటో తోటి దీన్ని ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ అహర్బల్ ఫాల్స్ని నయాగరా ఫాల్స్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తాము. సో మనకు క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు. ఎలా నయాగరా ఫాల్స్ ఆఫ్ కాశ్మీర్ ఏంటి అని అంటే అహర్బల్ వాటర్ ఫాల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ bank has launched the first of its kind credit card made from recycled PVC plastics. సో PVC plastics ని యూస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ తయారు చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అని అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్. సో ఇది పీవీసీ అని అంటే పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్. ఇది వెరీ డేంజరస్ ప్లాస్టిక్. సో దీన్ని యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ని తయారు చేయడం జరిగింది. అంటే ప్లాస్టిక్ని రీయూజ్ చేయడము, ప్లాస్టిక్ని వేస్ట్గా పడేయకుండా దీన్ని చేయడం మంచి విషయము. సో హెచ్ఎస్బిసి అంటే ఏంటి? హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే. ఇది ఎప్పుడు 1853 అంటే హెచ్ఎస్బిసి ఇండియా. ఇది యాక్చువల్లీ ఫారెన్ది అండ్ మన ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో హెచ్ఎస్బిసి ఇండియా ఫౌండెడ్ ఇన్ 1853. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియాలో ముంబై అండ్ ఇండియన్ సిఇఓ వచ్చేసి హితేంద్ర దేవే. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంది యూకే. అండ్ సిఇఓ వచ్చేసి అంటే మెయిన్ సిఇఓ వచ్చేసి న్యూయల్ క్విన్ అండ్ ఫౌండర్ థామస్ సదర్లాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ సంజయ్ దత్ హ్యాస్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ విచ్ స్టేట్? సో ఏ స్టేట్కి సంజయ్ దత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నారు? సో ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సో ఎందుకు ఇది అని అంటే 29th నవంబర్న 50 years కంప్లీట్ చేసుకుంది. ఏంటి? నేమింగ్ ఆఫ్ ద స్టేట్స్. సో స్టేట్కి నేమ్ పెట్టిన 50 days గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి గాను సంజయ్ దత్ గారిని బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక విషయం ఏంటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది? 20th February 2009. సో ఇది నెక్స్ట్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద ఇండియా యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ కంట్రీ? సో ఏ కంట్రీ తోటి ఇండియా యంగ్ వాటర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయబోతుంది అంటే ఆస్ట్రేలియా కంట్రీ తోటి. సో ఇది ఒక ఫస్ట్ ఎడిషన్ 29th నవంబర్న స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏది అని అంటే టెల్ అవీవ్. ఇది గత ఇయర్ కూడా ఇదే ఉంది, టెల్ అవీవ్. సో దాంతో పాటు ప్యారిస్, సింగపూర్ సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ జూరిస్, హాంకాంగ్ 4th and 5th ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ వరల్డ్ చీపెస్ట్ సిటీ ఏది అని అంటే సిరియా, దామస్కస్. సో సిరియా కంట్రీ, దామస్కస్ ఇస్ ద క్యాపిటల్. సో సిరియా దామస్కస్ ఇస్ ద చీపెస్ట్ సిటీ. అండ్ టెల్ అవీవ్ ఎక్కడ ఉందనేది మనం చూద్దాం. సో ఇది వరల్డ్ మ్యాప్. ఈ ఆఫ్రికాకి పైన ఇక్కడ టెల్ అవీవ్ అనే చిన్న గ్రామం, అంటే సిరియాకి దగ్గరలో ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ ఫైన్డ్ 1 crore rupees బై ఆర్బీఐ? సో ఆర్బీఐ 1 crore rupees ఫైన్ చేసిన బ్యాంక్ ఏది అని అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలుసు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ బ్యాంక్స్ మెర్జ్ అయినాయి? ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్. సో ఇది ఇంపార్టెంట్. మనం ఏ బ్యాంక్లో ఏ బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. సో దీనికి ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ 1 crore rupees ఫైన్ చేయడం జరిగింది. సో ఎందుకు అనంటే ఫ్రాడ్ క్యాలిక్యులేషన్, స్ట్రెస్ అసెట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఈ ఫైన్ ఇవ్వడం జరిగింది ఆర్బీఐ. నెక్స్ట్ వచ్చేసి రినౌండ్ లిరిసిస్ట్ స్టీఫెన్ సోందేమ్ హూ హాస్ పాస్డ్ అవే రీసెంట్లీ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఏ కంట్రీ? ఈయన లిరిసిస్ట్. సో ఈయన యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన పర్సన్. ఈయనకి 2015లో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా ఆ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ అయిన ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనే అవార్డు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? యునైటెడ్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీస్ ఫిల్మ్ డైరెక్టర్ నోమి కవాస్ హ్యాస్ బికమ్ ద గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ యునెస్కో? సో యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు? నోమి కవాసా. ఈమె జపాన్కి సంబంధించిన పర్సన్. ఈమెని యునెస్కో డైరెక్టర్ జనరల్ అయిన ఆండ్రో ఔజ్లే యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీకి నామినేట్ చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
Who was the profession? What is the profession of Sirivennela Sitaraman Sastri, who was passed away recently? సో ఏంటి లిరిసిస్ట్ మన ఆ, తెలుగు మూవీలో ఎక్కువగా సాంగ్స్కి పాటలు రాయడము మాటలు రాయడము సో ఈయన సో లిరిసిస్ట్ ఎక్కువగా పాటలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన డిసెంబర్ 1 అండ్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది. మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్, మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎందుకు అందులో జాయిన్ అయితే ఏం బెనిఫిట్ అని అంటే ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషనే కానీ లేదా కరెంట్ ఈవెంట్సే కానీ ఏదైనా ఉంటే నేను వెంటనే ఆ గ్రూప్లో ఫస్ట్ పోస్ట్ చేస్తాను వీడియో చేయడానికన్నా ముందు. సో బెటర్ మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు, ఏ అప్డేట్ కూడా, ఎగ్జామ్ నోటిఫికేషనే కానీ ఏదైనా సరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.